హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత ఇలా అయితే కనుక వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం వచ్చేసి వీడియోస్ అయితే పెట్టలేదండి. ఇప్పుడు వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే కనుక చూపించబోతున్నాను. ఇది కూడా మొత్తం ప్రిన్స్ కట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ ఇచ్చేసి హ్యాండ్స్కు చిన్న చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసి ఉంటాను అనమాట. అదే విధంగా వచ్చేసి ఫుల్ సర్కిల్ అయితే కనుక ఏ విధంగా తీసుకోవాలి, ఈ లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ క్లాత్ ఎంత పడుతుంది, అలాగే శారీ ఎలా తీసుకున్నాము, ఇవంతా కూడా స్టెప్ బై స్టెప్ కొలతలన్నీ కూడా మీకు క్లియర్గా అయితే వివరించేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట లాంగ్ ఫ్రాక్ కోసం ఇచ్చినటువంటి మెజర్మెంట్ డ్రెస్. దీనికోసం వచ్చేసి 5 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చేసారు. అదేవిధంగా ప్లెయిన్ శారీ ఇది. ఈ ప్లెయిన్ శారీకి వచ్చేసి అక్కడక్కడ స్టోన్స్ అయితే అంటించేసారంటది. అదేవిధంగా చుట్టూ బార్డర్ అయితే కనుక లేస్ కుట్టుకోండి వాళ్ళు డ్రెస్ కోసం అయితే కనుక విప్పదీసి ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు రెడీమేడ్ టాపు. ఈ టాప్ ప్రకారం అయితే కనుక మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా క్లియర్గా మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. ముందుకైతే కనుక డ్రెస్ పొడవు మొత్తం అంతా కూడా 43 ఇంచులు అయితే ఉందన్నమాట. టోటల్ డ్రెస్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ అయితే ఉంది. ఇందులో నుంచి మనం బాడీకి అయితే కనుక సపరేట్గా తీసేసుకోవాలి. దానికోసం వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ వరకు అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు 43లోంచి 13 ఇంచెస్ తీసేస్తే మనకు టోటల్ కింద లంగా పొడవు వచ్చేసి మనకి ఎంత ఉందంటే 30 ఇంచెస్ అయితే ఉంది. ఈ 30 ఇంచెస్కి 2 ఇంచెస్ అనేది యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే కింది వైపున మనం జిగ్జాగ్ చేసుకోవడానికి, అలాగే నడుము దగ్గర మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట. అదేవిధంగా లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసుకునేటప్పుడు 5 ఇంచెస్, అది ఏ సైజ్ వరకైనా సరే 5 ఇంచెస్ ఎక్కువగా ఉండేలాగా తీసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పటికి టోటల్ వచ్చేసి 37 ఇంచెస్ అయితే కనుక మనకు కింది బాటమ్ పొడవు అయితే కనుక ఉందన్నమాట. ఈ 37 ఇంచెస్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలో కూడా వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను. దానికోసం వచ్చేసి ముందుగా శారీ అయితే కనుక తీసుకుంటూ ఉన్నాను. ఈ శారీలో అంచులైతే స్టిచ్చింగ్ చేసుకో ఉంటారు కదా, ఇవంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇది న్యూ శారీ కాదు, ఓల్డ్ శారీ అనమాట. ఈ ఓల్డ్ శారీనే మనం డ్రెస్ లాంగ్ ఫ్రాక్గా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. అది కూడా 37 ఇంచెస్ లాగా ఉండేలాగా డబల్ ఫోల్డింగ్ అయితే కనుక తీసుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. డబల్ ఫోల్డింగ్ తీసుకుంటే హాఫ్ సర్కిల్ అయితే కనుక గోల్ వస్తుంది. అలాగే డబల్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నామంటే, 4 మడతలు వేసుకున్నామంటే మనకు ఫుల్ సర్కిల్ అనేది లాంగ్ ఫ్రాక్కి గోల్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయితే కనుక సింపుల్ మెథడ్లో అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా 4 మడతలు తీసుకున్న తర్వాత శారీలో ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని పక్కకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అన్ని 4 మడతలు సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇవి వచ్చేసి కోన్ షేప్ లాగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఆ కోన్ షేప్ కూడా ఎలా వేసుకోవాలంటే, ఓపెన్లో ఉన్నవి 4 పీసులు, అలాగే క్లోజ్లో ఉన్నది 4 పీసులు, రెండు ఒక వైపుకు వచ్చేలాగా చేసుకుంటే టోటల్ వచ్చేసి మనకు 8 పీసెస్ అయితే కనుక ఇందులో ఉంటుందన్నమాట. ఈ 8 పీసెస్ని కూడా సమానంగా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మనకు ఇది సిల్క్ క్లాత్ కదా, జారుతుంది అనిపిస్తే మధ్యలో ఒక పిన్ పెట్టుకుంటే జారకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మళ్ళీ కూడా మీకు కొలతలు అనేది మెజర్మెంట్ అయితే కనుక నేను చూపిస్తాను. చూడండి, టోటల్ మనకు ఈ ఫ్రాక్ పొడవు వచ్చేసి 30 ఇంచెస్. ఇందులో నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం తీసుకుంటున్నాం. అలాగే 5 ఇంచెస్ వచ్చేసి నడుం కటింగ్ కోసం 5 ఇంచెస్ అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట. టోటల్ వచ్చేసి 37 ఇంచెస్ వరకు అయితే మనకు లంగా పొడవైతే వచ్చేసింది. అదేవిధంగా బాడీ లూజ్ అయితే చూసుకోవాలన్నమాట. నడుం లూజ్ చూసుకోవాలి. ఈ నడుం లూజ్ వచ్చేసి టోటల్ ఖర్చుతో కూడా కలిపి 48 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఎంత వచ్చేసింది మనకు? 48 ఇంచెస్ అయితే వచ్చేసింది. అప్పటికి 48 ఇంచెస్ వచ్చినప్పటికీ మనం ఎలా తీసుకోవాలి ఈ నడుం కంటే, కోన్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ కోన్ షేప్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని మనం 6 ఇంచుల వరకు అయితే కనుక మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే 6 8 వచ్చేసి 48 అయితే వచ్చేస్తుంది అనమాట. అప్పటికి మనకు కరెక్ట్గా అయితే కనుక లెంత్ అనేది వస్తుంది. ఇక్కడే మీరు కరెక్ట్గా గమనించుకోవాలి. చూసారా, కోన్ షేప్ దగ్గర నుంచి నడుం లూజ్ అయితే తీసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఈ నడుం లూజ్కి ఎక్కడైతే మార్కింగ్ అయితే వేసుకున్నామో అక్కడి నుంచి చివరి వరకు మనకి ఎంత పొడవు కావాలి, 37 ఇంచెస్ వరకు
పొడవైతే ఉంది. ఇందులో 5 ఇంచెస్ అయితే నడుంకు పోయింది కదా, మిగిలింది 32 ఇంచెస్ అయితే కావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు పొడవు వచ్చేసి 32 ఇంచెస్ అనేది కరెక్ట్గా లేదు, ఎందుకంటే పీస్ జాయిన్ చేసుకోవాలి. అలా లేకుండా 31.5 అయితే కనుక ఉందన్నమాట. 31.5కి 31 ఇంచెస్ వరకు అయితే కనుక ఫుల్గా మార్క్ అయితే వేసుకొని టేప్తో అయితే కనుక చూసుకున్నాను. కటింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచి ఎగస్ట్రాగా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. మనకు 1/2 ఇంచి 2 పాయింట్లు 3 పాయింట్లు తక్కువ ఉన్నా ఏం కాదండి. ఇలా కట్ చేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా లంగా అంతా కూడా కటింగ్ చేసుకున్నాను. వీటిని ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ కూడా 5 మీటర్స్ అయితే తీసుకొని సేమ్ మనమైతే మెయిన్ క్లాత్ ఎలా అయితే కనుక మనం కొలతలు అయితే తీసుకున్నామో 37 ఇంచెస్ లాగా ఈ లైనింగ్ క్లాత్ కూడా 37 ఇంచెస్ లాగా చూసుకొని 8 మడతలు అయితే వేసుకొని ఈ విధంగా కోన్ షేప్లో అయితే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. నడుము కూడా అంతే 6 ఇంచులకి మార్కింగ్ అయితే వేసుకోవాలి. అదే విధంగా మనకు ఎంతైతే లంగాకు పొడవైతే తీసుకున్నామో దానికంటే ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నా పర్వాలేదు, సేమ్ తీసుకున్నా పర్వాలేదు అనమాట. ఈ విధంగా అంతా మార్కింగ్ అయితే వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ అనేది మనకు పన్నా తక్కువగా ఉంటుంది, పొడవు కరెక్ట్గా రాదు కాబట్టి ఎక్కడైతే తక్కువ ఉందో ఆ తక్కువకి వచ్చేసి పీస్ అనేది యాడ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని కూడా ఓపెన్ చేసుకునే తలకి చూసారా ఫుల్ సర్కిల్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మిగిలిన పీస్ వచ్చేసి ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి లంగా కటింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. మనకు బ్యాలెన్స్ ఉండేది ఏముందంటే బాడీ కటింగ్ అయితే ఉంది. ఈ బాడీ కటింగ్ కూడా ప్రిన్స్ కటింగ్ లాగా ఎలా కట్ చేసుకోవాలో చూసేసుకోవాలి. ముందుగా అయితే కనుక నేను బాడీ కోసం వచ్చేసి 13 ఇంచెస్ అయితే పొడవైతే ఉంది కదా, దానికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకుంటే మనకు స్టిచ్చెస్లోకి సరిపోతుందన్నమాట. అలాగే నేను ఇప్పుడు వచ్చేసి 14 ఇంచెస్ వరకు అయితే బాడీ లెంత్ అయితే తీసుకున్నాను. మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉందో ఈ డ్రెస్ని వచ్చేసి బాడీ పార్ట్ అంతా కూడా లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి బ్యాక్ పార్ట్ వరకు అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మెజర్మెంట్ బాడీ ఎలా ఉందో సేమ్ ఆ బాడీ ప్రకారమే బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేయను, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా చేస్తాను. ఎందుకంటే ప్రిన్స్ కట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ప్రిన్స్ కట్కి క్లాత్ ఎక్స్ట్రాగా కావాలి కాబట్టి చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ రెడీమేడ్ డ్రెస్కి వచ్చేసి నెక్ అనేది చాలా పైకి ఉంది, బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ రావాలి కాబట్టి అది మన ఇష్టం అనమాట. మీ చాయిస్ ఎంత కావాలంటే అంత దించుకోవచ్చు. నేనైతే కనుక ఒక 8 ఇంచెస్ వరకు అయితే కనుక డౌన్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ విధంగా డౌన్ చేసుకొని మార్కింగ్ వేసుకొని ఆమ్ డౌన్ కూడా ఇలా అంతా కూడా టేప్తోనే మార్కింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను. సేమ్ నేను యాజ్ దిస్ వీడియోలో మీకు ఎలా అయితే చూపించేస్తున్నానో ఈ విధంగా అయితే ఇంకా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆమ్ డౌన్ దగ్గర మూలైతే ఉంటుంది కదా, అక్కడ 1.5 ఇంచ్ వరకు అయితే కనుక ఒక పొడవుగా ఒక మార్కింగ్ అయితే వేసుకొని కరువు స్కేల్ వచ్చేసి ఆ మూల టచ్ అయ్యే విధంగా చూసుకొని రౌండ్ అయితే మార్జిన్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ అయితే కనుక సరిపోతుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. రౌండ్ కావాలంటే రౌండ్, డిజైన్ కావాలంటే డిజైన్ అన్నీ కూడా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది సరిపోతుందన్నమాట. చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, అదేవిధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూసుకోవాలి. అది కూడా ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి ఆ లైనింగ్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇదే విధంగా కొలతలన్నీ కూడా మార్కింగ్ అయితే వేసుకొని మనకు ఆమ్ డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే నడుము దగ్గర 2.5 ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇలా క్రాస్కి అయితే ఇంకా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మనకు ఎంతలో కావాలంటే అంతలో డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అంతా డ్రా చేసుకున్న తర్వాత నెక్, షోల్డరు, ఆమ్ డౌను, సైడ్స్ ఇవంతా కూడా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకు ఇలా క్రాస్గా కటింగ్ అయితే చేసుకున్నాను, 2.5 ఇంచెస్ వరకు ఎందుకు ఎగస్ట్రాగా తీసుకున్నానంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనకు ఎగస్ట్రాగా అనేది కావాలి. మనకు ప్రిన్స్ కట్ డాట్ కోసం వచ్చేసి ముందుగా నేను 3 ఇంచెస్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి అలాగే 2.5 వరకు అయితే కనుక మార్కింగ్ వేసుకొని మిడిల్ చూసుకొని ఒక 4 ఇంచెస్ పైకి ఉండేలాగా చూసుకొని ఒక మార్క్ అయితే వేసుకొని లైన్ అయితే డ్రా అయితే చేసుకుంటూ ఉన్నాను. మీకు క్లియర్గా ఆడ అర్థమైపోతుంది. అదేవిధంగా చంక వరకు
ఆ లైన్ డ్రా చేసిన వరకు వచ్చేసి ప్రిన్స్ కట్ ఏ విధంగా షేప్ అయితే ఉంటుందో ఆ షేప్ డ్రాయింగ్ అనేది అక్కడైతే డ్రా అయితే చేసేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా అంతా డ్రా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో కూడా చూడండి. మీకు క్లియర్గా కనిపించడానికి డార్క్గా అయితే కనుక డ్రాయింగ్ అయితే వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా షేప్ ఇలా వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ముందుగా మనం 3 ఇంచెస్ వరకు ఎక్కడైతే మార్కింగ్ అయితే వేసుకున్నామో అక్కడి నుంచి అదేవిధంగా 2.5 ఇంచెస్ అయితే కనుక మార్కింగ్ ఎక్కడికైతే వేసుకున్నామో అక్కడ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. షేప్ అనేది ఇలా అయితే వచ్చేస్తుందన్నమాట. ఇలా వచ్చిన దాన్ని మనం లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసుకునేటప్పుడు రెండు కూడా సమానంగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అంతా అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద బాడీ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఈ బాడీ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఇలా పీస్ అయితే తీసుకొని సేమ్ ఇలా లైనింగ్ అంతా కూడా ఓపెన్ చేసిన తర్వాత ఎగస్ట్రాగా 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవడమే. ఇందులో వచ్చేసి ఎక్కడ కూడా షేప్స్ అయితే కనుక తీయనవసరం లేదు. ఆమ్ డౌన్ అని కానీ నెక్ కానీ ఎక్కడ కూడా తీయనవసరం లేదు. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేసుకోగలరు. అందుకోసం ఈ విధంగా అయితే చూపించేస్తున్నాను. అదే నేను ఓన్గా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోను అనమాట. నేను చేసే మెథడ్ వేరే ఉంటుంది. ఆ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ ఎప్పుడైనా కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే కటింగ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రిన్స్ కట్కి మనం ఏవైతే కటింగ్ అయితే చేసుకున్నామో లైనింగ్ క్లాత్ ఇవన్నిటిని కూడా ఈ విధంగా పెట్టేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ముందుగా చెప్పినట్టు 1 ఇంచ్ ఎగస్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇందులోనే మనకు ప్రిన్స్ షేప్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్కి కూడా ఇలానే పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఇట్టే ఒకసారి చూసారంటే ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటికొచ్చేసి మనకు లంగా కటింగ్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా బాడీ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఏముంది అంటే హ్యాండ్స్ వచ్చేసి బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలంటే ముందుగా నేను లైనింగ్ అయితే 4 మడతలు వచ్చేలాగైతే కనుక తీసుకుంటూ ఉన్నాను హ్యాండ్స్ కోసం. ఈ హ్యాండ్ అనేది మన ఇష్టం అనమాట. ఈ రెడీమేడ్ డ్రెస్కి వచ్చేసి చాలా పొడవు ఉంది. ఇది వచ్చేసి ఇంత పొడవద్దు, హాఫ్ అయితే పెట్టమన్నారు. దానికోసం వచ్చేసి నేనైతే ఒక 10 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. 10 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక 5 ఇంచెస్, అది మన ఇష్టం అనమాట. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది నేను మామూలుగా వాళ్ళు నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్ ఈ కొలత అని చెప్పలేదు, అందాజకైతే కనుక కటింగ్ అయితే చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పారంటే దీన్ని కనుక ఆల్టరేషన్ చేసుకోవచ్చు, సైజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా అయితే కనుక హ్యాండ్ కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయిపోయింది కదా, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలో కూడా వీడియోలో తెచ్చి చూపించేస్తాను. ఈ మెయిన్ క్లాత్కి కూడా మనకు నేను తీసుకున్న లైనింగ్ వచ్చేసి పొడవులాగా ఈ హ్యాండ్ క్లాత్ అనేది లేదనమాట. అంటే మెయిన్ క్లాత్ లేదు, దానికోసం వచ్చేసి ఒక్కొక్క హ్యాండ్గా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. రెండు వైపులా రావాలి కదా, 2 హ్యాండ్స్ ఒక్కొక్క క్లాత్గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఒక హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. రెండో హ్యాండ్ కోసం మళ్ళీ 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఇంకో హ్యాండ్ కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్ కానప్పుడు ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకున్నా కూడా మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ మనకు క్లాత్ అడ్జస్ట్ కాలేదు అన్నప్పుడు పీసులు అయితే ఇంకా జాయింట్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది కదా. ఇలా చూసుకొని వేసుకున్నామంటే జాయింట్స్ కూడా వేసుకోబడలేదు. క్లాత్ మరీ తక్కువ ఉందంటే ఇంకా తప్పదనమాట, మనం జాయింట్స్ అయితే వేసుకోవాలి. చూసేసారు కదా, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది అనమాట. అలాగే లంగా కటింగ్ అంతా కూడా అయిపోయింది. పూర్తిగా అయితే కనుక కటింగ్ అంతా అయిపోయిందండి. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.